పరమహంస యోగానంద తన ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి లో బాబాజీ గురించిన వివరాలు చెప్పినప్పుడే ప్రపంచానికి అతని గురించి తెలిసింది. ఆయన తమిళనాడులోని పరంగిపేటలో జన్మించారని చెబుతారు. అతను దాదాపు 2003లో జన్మించాడని చాలామంది నమ్ముతారు. ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనే తన పుస్తకంలో యోగానంద క్రీస్తు ఒకసారి భారతదేశాన్ని సందర్శించి మహావతార్ బాబాను కలిశాడని పేర్కొన్నాడు. ఇది అతని వయస్సు సుమారు 2000 సంవత్సరాలుగా అతను ఇంకా జీవించి ఉన్నాడని నమ్ముతున్నాడు. నేటికీ మహావతార్ బాబా 24 నుంచి 25 వరకు సంవత్సరాల యువకుడిగా, మంచుతో కూడిన తెల్లని రంగు, పొడవాటి భుజం వరకు జుట్టు మరియు పదునైన ముఖ లక్షణాలతో కనిపిస్తారు. అతను పద్మాసనం లో కూర్చున్నప్పుడు అతను దాదాపు 5 అడుగుల పొడవు ఉంటాడని చెబుతారు. సాధారణంగా అతను తన గరిష్ట సమయాన్ని సమాధి లో గడుపుతాడు మరియు మిగిలిన సమయాన్ని తన అనుచరులకు మరియు ఇతర సాధువులకు మార్గనిర్దేశం చేస్తాడు. బాబాజీ తండ్రి తన గ్రామంలోని ఆలయ పూజారి అని గోవిందన్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. బాబాజీ తన శిష్యులకు కేవలం నిర్మాణాత్మక మరియు సంభావ్య ముఖ్యమైన అంశాలతో బోధించారు. విశ్వంలోని మిగిలిన సత్యాన్ని బహిర్గతం చేశారు. ఒకసారి నాగరాజ్ తల్లి తన కుటుంబానికి విందు కోసం పనసపండు తెచ్చింది. ఇది అరుదైన రకం, అందుకే ఆమె దానిని పక్కన పెట్టింది. కనుచూపు మేరలో తన తల్లిని కనిపెట్టి బాబాజీ పూర్తిగా పనసపండు తిన్నాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 4 సంవత్సరాలు. ఏమి జరిగిందో తెలుసుకుని కోపంగా ఉన్న అతని తల్లి అతని నోటిలో గుడ్డ ముక్కను నింపి దాదాపు ఊపిరి పీల్చుకుంది. కాని బాబా ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత బాబాజీ తన తల్లిని ఎలాంటి భ్రమలు మరియు అనుబంధం లేకుండా ప్రేమించాలని చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆమె పట్ల అతని ప్రేమ బేషరతుగా మారింది మరియు ఆ తర్వాత వ్యక్తీకరించబడలేదు. కొంతకాలం తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి బానిసగా అమ్మేశారు. కాని అతనిని కొనుగోలు చేసిన వ్యక్తి చాలా దయగల వ్యక్తి మరియు అతను నాగరాజును విడిపించాడు. బానిసత్వం నుండి విముక్తి పొందిన తరువాత బాబాజీ 15 సంవత్సరాల వయస్సులో సంచరించే సాధువుల సన్యాసులు సమూహంలో చేరారు. వారి ముఖాలు ప్రకాశవంతంగా మరియు దేవుని పట్ల ప్రేమతో నిండి ఉన్నాయని అతను కనుగొన్నాడు. తరువాత కొన్ని సంవత్సరాలు అతను వేదాలు మరియు ఉపనిషత్తుల నుండి గ్రంథాలను అధ్యయనం చేస్తూ అనేక ప్రదేశాలలో తిరిగాడు. ధ్యాన సాధనతో పాటు మహాభారతం, రామాయణం మరియు భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. బాబాజీ తండ్రి తన గ్రామంలోని ఆలయ పూజారి అని గోవిందన్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. బాబాజీ తన శిష్యులకు కేవలం నిర్మాణాత్మక మరియు సంభావ్య ముఖ్యమైన అంశాలతో బోధించారు. విశ్వంలోని మిగిలిన సత్యాన్ని బహిర్గతం చేశారు. అగస్త్య మునిని కలవడం మరియు నేర్చుకోవడం. నాగరాజ్ 11 ఏళ్ల వయస్సులో సాధువుల బృందంతో కలిసి శ్రీలంకకు కఠినమైన ప్రయాణం చేశాడని గోవిందన్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. అక్కడ అతను సిద్ధ భోగరనాథ్ను కలుసుకున్నాడు మరియు అతని శిష్యుడు అయ్యాడు మరియు అతనితో చాలా కాలం పాటు యోగ సాధన చేశాడు. క్రిష్టా కుండలిని ప్రాణాయామం నేర్చుకోవడం కోసం అగస్త్యుడిని కోరడానికి భోగర్నాథ్ అతనిని ప్రేరేపించినప్పుడు అతను గొప్ప సాధువు మరియు గురువును కలవడానికి వేరే మార్గం లేనందున సంత్ అగస్త్యుడిని చేరుకోవడానికి అతను అనేక తపస్సులు మరియు కఠినమైన ధ్యానం చేశాడు. అతను సంత్ అగస్త్యుడిని కలుసుకోవడంలో విజయం సాధిస్తానని లేదా ప్రయత్నిస్తూ చనిపోతానని ప్రమాణం కూడా చేశాడు. అతని కఠోరమైన తపస్సు అతనిని దాదాపు అతని సమాధికి తీసుకువెళ్ళింది మరియు అగస్త్య ముని తన దయగల రూపంలో అతని ముందు ఆహారంతో కనిపించి అతని కోరికను తీర్చినప్పుడు అతను మరణం అంచున ఉన్నాడు. బాబాజీ నిరంతర కృషి తర్వాత సిద్ధ అగస్త్యుని శిష్యుడు అయ్యాడు. అతను క్రియా కుండలిని ప్రాణాయామం లేదా వాసి యోగం అని కూడా పిలువబడే రహస్యాలను కూడా నేర్చుకున్నాడు. బద్రీనాథ్ వద్ద తీర్థయాత్రలో 18 నెలలు గడిపిన తర్వాత అగస్త్యుడు మరియు భోగర్నాథ్జీ ద్వారా అతనికి బోధించిన యోగక్రియను అభ్యసించడం. బాబాజీ చివరకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. ఈ ఉదంతాలు బాబాజీ స్వయంగా మద్రాస్ విశ్వవిద్యాలయంలో జియాలజీ యొక్క యువ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎస్.ఏ. రామయ్యకు వెల్లడించారని నమ్ముతారు మరియు ప్రముఖ పాత్రికేయుడు వీటి నీలకంఠన్ మరియు థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షుడు మరియు కృష్ణమూర్తి యొక్క గురువు అన్నీ బిసెంట్ యొక్క సన్నిహిత విద్యార్థి కూడా.
బాబాజీ 1942లో తన మిషన్ కోసం వారిని ఒక చోటకు చేర్చారు. అయినప్పటికీ అతను ప్రతి ఒక్కరి ముందు స్వతంత్రంగా కనిపించాడు. శిష్యుడు మరియు దృఢమైన అనుచరుడు. లాహిరి మహాశయుడు. లాహిరి మహాశయ కథ. లాహిరి మహాశయుడు ఒక భారతీయ గురువు, యోగి మరియు మహావతార్ బాబాజీ శిష్యుడు. అతను బాబాజీకి ఏకైక శిష్యుడని, మిగిలినవారు కేవలం నాగరాజ్ బాబా అనుచరులని చాలా మంది వాదిస్తారు. ప్రజలకు క్రియా యోగ శాస్త్రాన్ని పునరుద్ధరించడానికి 1861లో బాబాజీచే ఎంపిక చేయబడ్డాడు. భారతదేశంలోని పవిత్ర గురువులలో ఒక విలక్షణమైన వ్యక్తి. అక్కడ అతను తన కుటుంబాన్ని చూసుకుంటూ గృహస్థుడిగా ఉన్నాడు. ప్రభుత్వానికి అకౌంటెంట్గా కూడా పనిచేస్తున్నారు. దేవాలయాలు లేదా మఠాలలో నివసించే ఇతర సన్యాసులు మరియు సాధువుల మాదిరిగా కాకుండా అతను వారణాసిలోని తన ఇంటిలో తన కుటుంబంతో నివసించాడు. గృహస్థుడైన యోగిగా అతని అసాధారణ జీవన విధానం కోసం అతను అనేక మంది అనుచరులకు ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయకమైన గురువు అయ్యాడు. క్రియా యొక్క అతని అధునాతన బోధనల కారణంగా అతను చాలా మంది శిష్యులను చేశాడు. వాటిలో కొన్నింటికి పంచనన్ భట్టాచార్య మరియు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి. యుక్తేశ్వర్ గిరి. రజనీకాంత్ తన శిష్యుడు ఎలా అయ్యాడు? భారతదేశంలోని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ యోగానందాస్ యాన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చదివిన తర్వాత బాబాజీతో తనకు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. అతను పుస్తకాన్ని చదువుతున్నప్పుడు పుస్తకంలోని బాబాజీ చిత్రం నుండి ఒక కాంతి వెలువడింది మరియు అతన్ని ఒక నిర్దిష్ట స్థితిలో కూర్చోమని చెప్పింది. అతను చెప్పిన పొజిషన్లో కూర్చుని పుస్తకం చదవడం ప్రారంభించిన తర్వాత కాంతి యొక్క మెరుపు అతని శరీరంలోకి ప్రవేశించింది. అతను బాబాజీ యొక్క గొప్ప అనుచరుడు అయ్యాడు మరియు క్రియా యోగా అభ్యాసాన్ని అనుసరించడం ప్రారంభించాడు. ఇది తన జీవితంపై చాలా సానుకూల ప్రభావం చూపిందని రజనీకాంత్ చెప్పారు.